Hi, I am Krishna Prasad Gangaraju. Today I am going to explain one of the most important question. This will come under 4 marks. చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ మనం మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసేది. ఏంటో క్వశ్చన్ అంటే డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఆఫ్ 7.2 సెంటీమీటర్స్. ఒక మెజర్మెంట్ ఇచ్చారు, ఇక్కడ ప్రజెంట్ 7.2 సెంటీమీటర్స్ తోటి ఒక లైన్ సెగ్మెంట్ని డ్రా చేయమన్నారు. అది పెద్ద కష్టమేం కాదు, ఎవరైనా డ్రా చేస్తారు. సో స్కేల్ తీసుకుంటాం, కరెక్ట్గా 7.2 సెంటీమీటర్స్ మార్క్ చేసుకుంటాను. దీన్ని ఈ విధంగా నేను లైన్ సెగ్మెంట్ డ్రా చేశాను. అంటే స్కేల్ తీసుకొని పాయింట్ మార్క్ చేసుకొని డైరెక్ట్ కొట్టేయడం. సో దీనికి ఏబి అనే పేరు పెట్టాం, చెప్పించేసాం. దీన్ని ఏం చేయాలట, డివైడ్ ఇట్ ఇన్ ది రేషియో 5:3. 5:3 రేషియోలో ఉండేట్టుగా దీన్ని డివైడ్ చేయాలి. దీని అర్థం ఏంటి? 5:3 రేషియో అంటే అర్థం ఏంటి? ఆ విధంగా మనం డివైడ్ చేయాలట. ఇచ్చిన ఈ 7.2 సెంటీమీటర్స్ని మనం ఆ విధంగా వీ హ్యావ్ టు డివైడ్. అంటే ఇటు 5 పార్ట్స్ ఉండాలి, అటు 3 పార్ట్స్ ఉండాలి. ఇక్కడ 7.2 సెంటీమీటర్స్ కొంచెం డిఫికల్ట్. అదే 8 సెంటీమీటర్స్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ 8 సెంటీమీటర్స్ అనుకోండి, ఇటు 5 సెంటీమీటర్స్ మార్క్ చేస్తాను, ఇటు 3 సెంటీమీటర్స్ ఆటోమేటిక్గా ఉంటుంది. సో ఇటు 5 ఇటు 3, వాళ్ళు చెప్పిన రేషియో వచ్చేసింది 5:3. అంటే ఆ విధంగా ఈజీగా ఉంటే పెద్ద ఇదేముంది, మనకి థియరమ్స్ ఏమో ఉపయోగపడవు ఇక్కడ. అందుకని ఇక్కడ 7.2 సెంటీమీటర్స్ కొంచెం కాంప్లికేటెడ్ నెంబర్ ఇచ్చారు. 7.2 సెంటీమీటర్స్ ఒక లైన్ సెగ్మెంట్ని తీసుకొని దీన్ని 5:3 రేషియోలో, అంటే ఇటు 5 పార్ట్స్ ఉండాలి, అటు 3 పార్ట్స్ ఉండాలి, అట్లా ఉండేట్టుగా వీ హ్యావ్ టు లొకేట్ ఏ పాయింట్ ఆన్ దిస్. ఇది మన క్వశ్చన్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్లో. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేయండి. అంటే ఇది బాగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఫర్దర్ క్వశ్చన్ ఈజీ అయిపోతుంది మీకు. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేయండి, ఓకేనా? సో 7.2 సెంటీమీటర్స్ లైన్ సెగ్మెంట్ తీసుకున్నాము, దీనికి ఏబి అనే నేమ్ పెట్టాము. కరెక్ట్గా మీరు వైట్ పేపర్ నోట్స్లో కరెక్ట్గా స్కేల్ తీసుకోండి. నేను ఇక్కడ స్కేల్తో మెన్షన్ చేయలేదు. స్కేల్ తీసుకోండి, ఇక్కడ పాయింట్ పెట్టండి, 7.2 మెజర్ చేయండి, అక్కడ బి అనే పాయింట్ పెట్టండి, జాయిన్ చేసేయండి. ఓకే, సో 7.2 సెంటీమీటర్స్ లైన్ సెగ్మెంట్ డ్రా చేశాను. మరి దీన్ని ఎట్లా సార్ డివైడ్ చేసేది అంటే దీనికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజరు ఈ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరమ్ని బేస్ చేసుకొని ఆ ప్రొసీజర్ అన్నమాట. ఎట్లా చేస్తాము అంటే ఇక్కడ దీని నుంచి ఒక ఎక్యూట్ యాంగిల్తో ఒక లైన్ డ్రా చేద్దాం. ఏది నేను అప్ సైడ్ టాప్ సైడ్ అయినా రాయొచ్చు, డౌన్ సైడ్ అయినా మనం డ్రా చేయొచ్చు, ఎబోవ్ అయినా రాయొచ్చు, కింద ఒక లైన్ డ్రా చేయాలి. ఎంతో యాంగిల్ తోటి ఎక్యూట్ యాంగిల్. ఎక్యూట్ యాంగిల్ అంటే మీకు తెలుసు, బిలో 90 ఉండాలి అని. జనరల్గా అరౌండ్ 40-45 పెడితే బాగుంటుంది. కాబట్టి నేనేం చేయబోతున్నానంటే ఇక్కడ నుంచి ఒక 40 డిగ్రీస్ ఉండేట్టుగా 40 డిగ్రీస్ ఉండేట్టుగా ఈ లైన్ ఏఎక్స్ అనే రే, దీన్ని రే అంటారు. స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఎండింగ్ పాయింట్ ఉండదు, దాన్ని రే అంటారు. ఈ రేని డ్రా చేశాను. ఇక్కడ యాంగిల్ ఎంత పెట్టాను, 40 డిగ్రీస్. వీ కెన్ మేక్ ఎనీ యాంగిల్. దీన్ని ఎట్లా డ్రా చేయాలి అంటే ప్రొట్రాక్టర్ తీసుకొని ఈ పాయింట్ దగ్గర ఇది పెట్టండి, ప్రొట్రాక్టర్ పెట్టండి, ఇక్కడ నుంచి 40 డిగ్రీస్ మెజర్ చేయండి, లైన్ డ్రా చేసేయండి. ఒకవేళ మీకు అంత ప్రాబ్లం అయితే ఐ విల్ టీచ్ ఇన్ బేసిక్ క్లాస్, మ్యాథ్స్ బేసిక్ క్లాస్లో దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీరు ఆ వీడియో చూడండి. ఒకవేళ అర్థం అయితే ట్రై చేయండి, అర్థం చేసుకోవటానికి. ఇక్కడ ప్రొట్రాక్టర్ పెట్టుకోవాలి, కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర పెట్టాలి, ఇటు నుంచి 40 డిగ్రీస్ మెజర్ చేయాలి, పాయింట్ పెట్టుకోండి, ఇలా లైన్ డ్రా చేసేయండి. ఓకేనా? సో ఏఎక్స్ అనబడే రేని డ్రా చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు నేనేం పోవాలి అంటే ఇక్కడ ఏ రేషియోలో డివైడ్ చేయాలన్నారు, 5:3 అన్నారు. 5ని 3ని యాడ్ చేస్తే 8 పార్ట్స్గా దీన్ని డివైడ్ చేయాలి. 8 పార్ట్స్, నేను 8 సెంటీమీటర్స్ అంటలేదు, 8 పార్ట్స్ అంటున్నాను. 8 పార్ట్స్గా దీన్ని డివైడ్ చేయాలి. సో దాన్ని డివైడ్ చేసేది ఇక్కడ 7.2 సెంటీమీటర్స్ కాబట్టి మన 8 సెంటీమీటర్స్ కొంచెం లెంత్ బాగానే ఉంటుంది, ఫ్రీగానే ఉంటుంది. మరి ఇక్కడ ఒకవేళ 5:3 కాకుండా 2:1
1 అన్నాడు అనుకోండి, 2 1 యాడ్ చేస్తే 3 సెంటీమీటర్స్ అంటే చిన్నది అయిపోతుంది లైన్. అంత స్మాల్ అయితే కష్టం మనకి. అందుకని కనీసం మినిమం 6 సెంటీమీటర్స్ ఉంటే డయాగ్రామ్ మనకి ఈజీగా బాగుంటుంది చూడటానికి. కాబట్టి 6 సెంటీమీటర్స్ అబవ్ ఉంటే బాగుంటుంది. ఇక్కడ 8 అబవ్ ఉంది. కాబట్టి నేనేం చేయబోతున్నానంటే ఈచ్ 1 సెంటీమీటర్కి అక్కడ మార్క్ చేసుకుంటూ 8 పాయింట్స్ మార్క్ చేయబోతున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఇక్కడ రేషియో ఎంత ఉందో చూసుకోండి. ఆ రేషియోని యాడ్ చేయండి. అన్ని పార్ట్స్ మనకు కావాలి ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ 5 3 యాడ్ చేస్తే 8 వచ్చింది. నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఈ లైన్ మీద స్కేల్ పెట్టుకొని ఈచ్ 1 సెంటీమీటర్కి ఒక పాయింట్ ఇట్లా మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. 3 4 5 6 7 8. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 పాయింట్స్ మార్క్ చేస్తాను. సో ఇక్కడ A1 అన్నాను ఫస్ట్ పాయింట్, దీన్ని A2 సెకండ్, ఈ విధంగా A3 A4 A5, ఇది A5 A6, ఇది A8. ఇదే డ్రా చేశాను. అర్థమైంది ఏం చేశాను? ఫస్ట్ లైన్ సీక్వెన్స్ తీసుకున్నాను గివెన్ మెజర్మెంట్ తోటి, ఒక సమ్ యాంగిల్ అక్యూట్ యాంగిల్ డ్రా చేశాను. ఇక్కడ నేను 40 అనుకున్నాం, 40 తీసుకోవాలి రూల్ లేదు. యూ కెన్ టేక్ 60 ఆల్సో, 70 60 45 50 వాట్ ఎవర్ ది యాంగిల్ ఇట్ మే బి. కాదు 40 తీసుకుంటే కొంచెం మాదిరి బాగుంటుందనే కాన్సెప్ట్తో తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఈ విధంగా రేషియో ఎంత ఉందో చూసుకున్నాను. ఇది ముఖ్యమైన పాయింట్, బాగా క్యాచ్ చేయండి. ఇక్కడ రేషియో ఎంత ఉందో ఆ రేషియోని యాడ్ చేయండి. అన్ని పార్ట్స్ డివైడ్ చేసుకోవాలి ఈ లైన్ సెగ్మెంట్ని. చేసిన తర్వాత ఈ లాస్ట్ పాయింట్కి బిని జాయిన్ చేయండి బై యూజింగ్ స్కేల్లో పెట్టుకొని దీని ఇట్లా జాయిన్ చేసేయండి. జాయిన్ A8 అండ్ B. అర్థమవుతుంది? జాయిన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యాంగిల్ అంటే A5 నుంచి దీనికి ప్యారలల్ లైన్ రాయాలి. ఇప్పుడు 5 4 పార్ట్స్ కదా లెఫ్ట్ సైడు, ఈ సైడ్ 5 పార్ట్స్ ఉండాలి, ఆ సైడ్ 3 పార్ట్స్ ఉండాలి. ఇక్కడ నుంచి 1 2 3 థర్డ్ పార్ట్ దగ్గర రండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ పార్ట్ అంటే ఇది అంటే A5. ఈ A5 నుంచి ఈ లైన్కి ప్యారలల్ లైన్ డ్రా చేయాలి. ఏంటి? A5 through A5 we have to draw parallel line to A8B. A8Bకి ప్యారలల్ లైన్ ఒకటి డ్రా చేయాలి ఈ లైన్ మీదకి. ఇక్కడ ఎక్కడ మీట్ అవుతుందో ఆ పాయింట్కి B' అనే పేరు పెట్టుకున్నాం. ఆ పాయింట్కి B'. ఏంటి సార్ ఎట్లా డ్రా చేయాలి సార్, మీ మాటలు చెప్పేశారు అన్నట్టు ఉంటుంది. ఎట్లా డ్రా చేయాలంటే దీనికి ప్యారలల్ లైన్ డ్రా చేయాలి. ప్యారలల్ అంటే మీనింగ్ ఏంటి? ఆ రెండు ఎక్కడ కలుసుకో. ఇక్కడ యాంగిల్ ఎంత అయితే ఉంటుందో ఇక్కడ కూడా యాంగిల్ సేమ్ ఉంటుంది, సేమ్ యాంగిల్ ఉంటుంది. అలా ఉంటే ఆ లైన్స్ని ప్యారలల్ లైన్స్ అంటారు. నేను ప్యారలల్ లైన్ డ్రా చేయమన్నాను. దీనికి 2 ways, 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి టెక్నికల్గా మాట్లాడితే మీకు జామెట్రీ బాక్స్లో సెట్ స్క్వేర్స్ ఉంటాయి. ఒక సెట్ స్క్వేర్ ఇట్లా పెట్టండి లైను, ఇక్కడ స్కేల్ సపోర్ట్ ఇవ్వండి. ఆ స్కేల్ సపోర్ట్ మీద దీన్ని ఇట్లా జరుపుకుంటూ రావటం, ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక లైన్ డ్రా చేయటం, అదొక పద్ధతి. రెండో మెథడ్ ఏంటంటే ఇక్కడ యాంగిల్ ఇక్కడ ప్రొటెక్టర్ ఇచ్చేసి ఇక్కడ యాంగిల్ మెజర్ చేయండి ఎంత ఉందనేది. ఆ యాంగిల్ ఇక్కడ ఈ పాయింట్లో పెట్టేసేయండి, లైన్ డ్రా చేసి. ఇది సెకండ్ వే. ఇక్కడ యాంగిల్ మెజర్ చేసుకోండి ఎంత ఉందనేది, ఇటు నుంచి మెజర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 17 18 అట్లా ఉందనుకోండి, మళ్ళీ ఇదే పాయింట్ దగ్గర 70 అక్కడ ఎంత అయితే యాంగిల్ వచ్చిందో సేమ్ యాంగిల్ యూ హ్యావ్ టు మార్క్ హియర్ ఆల్సో. అదే యాంగిల్ ఇక్కడ మార్క్ చేయండి, లైన్ డ్రా చేయండి. ఇది ఇక్కడ మీట్ అవుతుంది, అక్కడ B' అనే నేమ్ ఇచ్చేసేయండి. సో దిస్ ఈజ్ ది ప్రొసీజర్. ఓకే. సో ఈ సైడ్కి ప్యారలల్ లైన్ డ్రా చేయాలి అంటే మీకు ప్రొసీజర్ ఎట్లా అంటే ఈ విధంగా ఈ లైన్కి కోయిన్సిడెంట్గా ఒక సెట్ స్క్వేర్స్ ప్లాన్ చేయండి. ఇలా పెట్టుకోండి. దీనికి సపోర్ట్గా స్కేల్ ఇట్లా పెట్టండి, ఇలా దీన్ని మూవ్ చేయండి. ఈ A5 దగ్గర ఎక్కడైతే వస్తుందో ఇలా పెట్టేసి స్కేల్ మూవ్ చేసేసి ఇట్లా డ్రా చేసి. సో దిస్ ఈజ్ ది ప్రొసీజర్. ఇంకోసారి చెప్తున్నాను,
ఈ విధంగా ఈ లైన్కి కోయిన్సైడెడ్గా ప్లాన్ చేసుకుని సెట్ స్క్వేర్ని చేసిన తర్వాత ఇది గట్టిగా ఫిక్స్డ్గా పట్టుకోండి. ఆ తర్వాత దీనికి లైన్ ఇలా ఆనించండి, స్కేల్ని ఆనించిన తర్వాత ఈ స్కేల్ని గట్టిగా పట్టుకోండి, ఇది తీసేయండి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఇట్లా మూవ్ చేసుకొని కరెక్ట్గా ఉందా లేదా తెలుస్తుంది. ఆ తర్వాత A5 దగ్గరికి వచ్చిన తర్వాత A5 దగ్గర నుంచి ఇలా పొజిషన్ కరెక్ట్ పెట్టుకున్న తర్వాత స్కేల్ రిమూవ్ చేయండి, ఈ లైన్ ఇట్లా డ్రా చేసేయండి, మీకు కావాల్సిన పాయింట్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా వీ కెన్ డ్రా దట్ పాయింట్. ఎక్కడైతే మీట్ అయిందో మీటింగ్ పాయింట్ దగ్గర B' అని పెడతాం. సో ఈ విధంగా మనం చేస్తాం. సార్ ఇంత ఎందుకు కష్టపడుతున్నామంటే మీరు గమనించారు లేదా, ఇక్కడ కాన్వర్స్ ఆఫ్ తేల్ థీరం ఇచ్చేస్తున్నాం, దీనికి ప్యారలల్ లైన్ డ్రా చేస్తాం. చేస్తే ఈ రేషియో ఈక్వల్గా డివైడ్ చేస్తుంది కదా, ఇది ప్యారలల్ లైన్. తేల్ స్థిరం మనం ఇచ్చేస్తున్నాం, ఇది ప్యారలల్ లైన్ కదా, ఇది ప్యారలల్ లైన్. ఈ ట్రయాంగిల్లో దీనికి ప్యారలల్గా డ్రా చేసాం. అప్పుడు ఈ లైన్ ఏం చేయాలి, సేమ్ రేషియోలో డివైడ్ చేయాలి. ఇక్కడ ఏ రేషియో అయితే ఉందో ఇక్కడ కూడా అదే రేషియోలో డివైడ్ చేస్తుంది. ఆ కాన్సెప్ట్నే ఇక్కడ మనం యూజ్ చేసుకుంటున్నాం, ఇంకా అందుకంటే వేరే ఏం లేదు. సో ఇది కన్స్ట్రక్షన్ పరంగా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. జాగ్రత్త ప్లాన్ చేయండి. ఈ కన్స్ట్రక్షన్ 4 మార్క్స్ కనుక ఇచ్చే పని అయితే ఈ కన్స్ట్రక్షన్కి 2.5 అట్లా ఇస్తారు. ఈ స్టెప్స్ ఉంటాయి, మీరు ఏ వర్క్ చేశారో యూ హ్యావ్ టు రైట్ దట్ ఇన్ ది స్టెప్స్ ఇన్ ది సెంటెన్స్ ఫార్మేషన్. దానికి 1.5 మార్క్స్ ఇవ్వచ్చు, ఇచ్చే అవకాశం ఉంది. ఓకేనా. సో ఈ మనం ఇక్కడ ఏ వర్క్ అయితే చేసామో ఆ వర్క్ని ఇక్కడ స్టెప్స్ కింద రాస్తున్నాను. అక్కడ నేను కన్స్ట్రక్షన్ స్టెప్స్ అనే పేరు రాసాము. ఫస్ట్ స్టెప్ ఏం చేసాము, మనం AB రాసాం. దీన్ని లైన్ సిగ్మెంట్ అంటారు. డ్రా ఏ లైన్ సిగ్మెంట్ AB = 7.2 సెంటీమీటర్స్. అదే ఫస్ట్ మాట రాసింది. సెకండ్ వన్ ఏం చేసాం, సెకండ్ మనం ఇక్కడ నుంచి ఒక యాంగిల్ మార్క్ చేసాం. కాబట్టి అట్ A అదే సెంటెన్స్ మీరు వాడి టెర్మినాలజీ ఇచ్చేయాలి. వేరే టెర్మినాలజీ యూజ్ చేస్తే కొంచెం మిస్టేక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్ A డ్రా ఏ రే AX మేకింగ్ an acute యాంగిల్. ఒక acute యాంగిల్ యూజ్ చేసి AX అనే రే డ్రా చేయండి అని చెప్పాం. మరి acute యాంగిల్ అంటే ఎంత పెట్టాలి సార్ అంటే ఎంతో కొంత ఉండాలి. కాబట్టి దాన్ని నేను 40 degrees అనుకున్నాను. సే 40 degrees ఎంతైనా రాయొచ్చు. నేను 40 రాశాను, మీరు 50 పెట్టండి, తప్పేం లేదు. 60 రాయండి, తప్పలేదు, ఎంతైనా పర్లేదు. బట్ లెస్ దాన్ 90. జనరల్గా 40 to 60 మధ్యలో ఉంటే అది కొంచెం బాగుంటుంది చూడటానికి, డయాగ్రామ్ చూడటానికి బాగుంటుంది అనమాట. నేను ఇక్కడ 40 మెన్షన్ చేసుకున్నాను. 40 degrees ఇక్కడ యాంగిల్ పెట్టి నేను AX అనబడే లైన్ డ్రా చేశాను. అదే సెంటెన్స్లో రాసాం. అట్ A డ్రా ఏ రే AX రే మేకింగ్ an acute యాంగిల్ సే 40 degrees. ఈ లైన్ డ్రా చేసిన తర్వాత ఏం చేసిన తర్వాత దీన్ని 8 ఈక్వల్ పార్ట్స్ చేసుకున్నాం. ఎందుకని 8 చేసాము, ఇక్కడ 5, 3 యాడ్ చేస్తే 8 వస్తుంది కాబట్టి ఆ పాయింట్ రాసాం. ఆన్ AX రే మేక్ మార్క్ 8 పాయింట్స్ విత్ ఈక్వల్ డిస్టెన్స్. ఈక్వల్ డిస్టెన్స్ వచ్చేట్టుగా మనం 8 పాయింట్స్ని మార్క్ చేయమని చెప్పాం. ఆ పాయింట్స్కి ఏ నేమ్స్ ఏమి ఇవ్వాలి, ఆ డిస్టెన్స్ ఎంత ఉండాలో అది కూడా చెప్పాం. ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నాను, ఆ డిస్టెన్స్ ఇక్కడ ఈ క్వశ్చన్లో 1 సెంటీమీటర్. 2 అనేది తీసుకోవచ్చు, 2 తీసుకుంటే ఎక్కువ అయిపోతుంది, లెంత్ ఎక్కువ, 16 సెంటీమీటర్స్ వస్తుంది. ఆ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయడం కొంచెం డిఫికల్ట్ అవుతుంది. అందుకని 1 సెంటీమీటర్ అనుకున్నాం ఇక్కడ. ఆ తర్వాత ఈ నేమ్స్ ఇచ్చాం. మార్క్ ది పాయింట్స్ A1, A2, A3 సో ఆన్ A8. A8 దాకా మార్క్ చేయమన్నాం. ఆ పాయింట్స్ని చేసిన తర్వాత ఈ జాయిన్ చేయమన్నాను. జాయిన్ A8 అండ్ B. జాయిన్ A8 అండ్ B. ఆ తర్వాత A5 గుండా త్రో A5 డ్రా ప్యారలల్ లైన్ టు A8B. ఈ లైన్కి ప్యారలల్ లైన్ డ్రా చేయమన్నాను, అదే రాశాను ఇక్కడ. త్రో A5 డ్రా ప్యారలల్ లైన్ టు A8B. A8Bకి ప్యారలల్ లైన్ డ్రా చేయమన్నాను. ఇది ఎక్కడ మీట్ అయిందో అక్కడ B' అనే నేమ్ ఇచ్చాం. మార్క్ పాయింట్ B' అట్ ది ఇంటర్సెక్షన్ ఆఫ్ దిస్ లైన్ విత్ AB. ఇది ABని ఎక్కడైతే కట్ అయిందో అక్కడ B' అనే నేమ్ ఇచ్చాం. సో అవర్ రిక్వైర్డ్ పాయింట్ ఈజ్ B'. మన రిక్వైర్డ్ పాయింట్ ఏంటి, B'. మరి ఏం చేస్తుంది B'? డివైడ్స్ AB ఇన్ ది రేషియో 5:3. B' అనబడేది ABని 5:3 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఎట్లాగంటే అకార్డింగ్ టు బేసిక్ ప్రపోర్షనల్ థీరం.
సో అదే రాస్తాం. అకార్డింగ్ టు థేల్స్ థియరం A B dash by B dash B is equal to A5 by A5 A8 A5 by A5 A8 A B dash by B dash B ఆ రెండు వాల్యూస్ ఈక్వల్ అకార్డింగ్ టు థేల్స్ థియరం. కాబట్టి ఈ వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనం దీన్ని డివైడ్ చేసేస్తాం. ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు మనకి, అండ్ మెజర్ ది 2 పార్ట్స్, 2 పాయింట్స్ని మెజర్ చేయమన్నారు. ఇప్పుడు అదే చెప్పబోతున్నాం. ఏమని? ఫ్రమ్ ఫిగర్ ఏబి డాష్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మెజర్ చేయండి. మీకు దీన్ని కనుక స్కేల్ ద్వారా మెజర్ చేస్తే 4.5 సెంటీమీటర్స్ వస్తుంది. అదేవిధంగా బి డాష్ బి ఎంత ఉంటుందంటే టోటల్ 7.2, ఆటోమేటిక్గా బ్యాలెన్స్ 2.7 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఈ విధంగా మనం థేల్స్ థియరం ఇచ్చేసి ఈ కన్స్ట్రక్షన్ చేసాం. అంటే ఇచ్చిన దాన్ని ఈక్వల్గా డివైడ్ చేసుకున్నాం. ఏ రేషియో అడిగితే ఆ రేషియోలో మనం డివైడ్ చేస్తాం. సో ఈ సమ్ తోటి ఈ ఎక్సర్సైజ్ అయిపోయింది. అంటే థేల్స్ థియరంని బేస్ చేసుకొని ఎక్సర్సైజ్ ఉంది, కంప్లీట్ చేసాం. బాగా త్వరగా ప్లాన్ చేయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. నా టీచింగ్ కనుక నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ ఎవరైనా ఇప్పుడే ఫ్రెష్గా చూస్తున్నప్పుడైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ సబ్జెక్ట్ 10 మందికి రీచ్ అవ్వటానికి ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.